ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విషయంలో ప్రజా ఆగ్రహం వెల్లువెత్తడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచింది. బీఆర్ఎస్ ఆ పార్టీ అనుబంధ సంఘాల పోరాటంతో పాటు టీ న్యూస్ వరుస కథనాలతో సీఎం రేవంత్ రెడ్డి దిగొచ్చారు. చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసినందుకు డీజీపీపై చిందులు వేసినట్టు డైవర్షన్ డ్రామా చేస్తారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో పోక్సో కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బీఆర్ఎస్ పార్టీతో పాటు అనుబంధ ప్రజా సంఘాలైన మహిళా, యువజన విభాగాల పోరాటం, టీ న్యూస్ వరుస వార్తా కథనాలతో ఎట్టకేలకు రేవంత్ సర్కార్ తలొగ్గింది. కాంగ్రెస్, బీజేపీ దోస్తితో బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయడంలో తాత్సారం చేస్తున్న ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఆగమేఘాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. సామాన్యులకు ఒక న్యాయం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మరో న్యాయమా అంటూ దుమ్మెత్తి పోస్తుండటంతో డీజీపీ సివి ఆనంద్ పైనే సీఎం నెపన్నెట్టే ప్రయత్నం చేశారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పై నమోదైన కేసుపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించారు. భగీరథ్ అరాచకాలు, పోక్సో కేసు దర్యాప్తు పర్యవేక్షణాధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఎట్టకేలకు బయటకొచ్చింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 684/2026 కింద పోక్సో కేసు నమోదైంది. ఇందులో నిందితుడి పేరు బండి భగీరథ్, తండ్రి పేరు బి సంజయ్ గా నమోదైంది. భారత న్యాయ సంహిత చట్టంలోని 74, 75 సెక్షన్లు, పోక్సో యాక్ట్ 11R/W 12 సెక్షన్ల ప్రకారం కేసు బుక్ అయింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్టు ఎఫ్ఐఆర్ లో పోలీసులు తెలిపారు. కాగా బండి సంజయ్ కొడుకు భగీరథ్ పరారీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక కేంద్ర మంత్రి కొడుకు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని చురకలంటించారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు జస్ట్ రీట్వీట్ చేసినందుకే అర్ధరాత్రి అరెస్టులు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మరి బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు నమోదై 4 రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి బండి సంజయ్, రేవంత్ రెడ్డిల బంధం అర్థమైపోయిందన్నారు హరీష్ రావు. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడుగా. లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి. అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాదికొస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదన్నా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమా ఏదో టీవీ సీరియల్ నడిపినట్టు 2.5 ఏళ్ళ. అంటే ఇదంతా కూడా డ్రామా కంపెనీ. దేవుని మీద ఒట్టిపెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డి డ్రామాలు ప్రజలకు అర్థమైనాయి. 2.5 ఏళ్ళు అయిపోయింది. నీ నాటకాలు, నీ లీకులు, నీ డ్రామాలు ఇవన్నీ నడవై మిస్టర్ రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసుపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యనే సామెత మాదిరిగా డీజీపీకి ఆదేశాలు ఇస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సీఎంఓ నుంచి ప్రకటనలు ఇప్పించారు. 8న ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించారు. అటు బండి భగీరథ్ కేసుకు సంబంధించిన వివరాలను డీజీపీ వివరించారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు. అందుకే నిందితుడు భగీరథను అరెస్ట్ చేయలేకపోయామని సంజాయిషీ ఇచ్చుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్లో బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు పర్యవేక్షణాధికారిగా కూకట్పల్లి డీసీపీ రీతిరాజును నియమించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. పోక్సో కేసు దర్యాప్తు పర్యవేక్షణాధికారి రితిరాజ్ గైక్వాడ్ ప్రాథమిక విచారణ చేపట్టారు. సోమవారం సాయంత్రం తొలిసారి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఏసీపీ శంకర్ రెడ్డి, సిఐ విజయవర్ధన్తో ఆమె చర్చించారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నట్టు భావిస్తున్నామని రితిరాజ్ అన్నారు. సిబిఐ ఇతర విభాగాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, భగీరథ్ను పట్టుకునేందుకు కాల్ డేటా రికార్డ్ పెట్టినట్టు తెలిపారు. ఇప్పటి వరకు నిందితుడు దొరకలేదని, తప్పక పట్టుకుంటామని చెప్పారు. కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై వివరాలు సేకరించామని, తదుపరి చర్యల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని చెప్పారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం విచారణ చర్యలుంటాయని రితిరాజ్ చెప్పారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాము. అదే ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. ఇప్పటి వరకు అక్యూజ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకే ఈరోజే దీని నుంచి కేసుకి సంబంధం లేదు. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నాకు ఈరోజు ఆర్డర్ వచ్చింది. ఈరోజు ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ 1 hour లోపల వచ్చాను అండ్ మేము పని స్టార్ట్ చేస్తాము. మన పోలీస్ స్టేషన్లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. ప్రధాని మీటింగ్ లో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇద్దరు చట్టాపట్టాలేసుకొని నవ్వులు చిందిస్తున్న వీడియోలు, ఫోటోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేస్తుండటంతో డ్యామేజీని గుర్తించిన సీఎం ఆలస్యంగా స్పందించారు. తెలుగులో తన అనుకూల మీడియాలో వార్తలు వేయించారు. కేసు నమోదు దగ్గర నుంచి బాధితురాలికి అడుగడుగునా జరుగుతున్న అన్యాయంపై గత 4 రోజులుగా నోరు విప్పని ఓ వర్గం తెలుగు మీడియా సీఎం ప్రకటనతో నిద్రలేచి ముఖ్యమంత్రి ప్రకటనను బ్రేకింగ్ న్యూస్ గా వండివార్చింది. 3 రోజులుగా బీఆర్ఎస్ మహిళా విభాగం, విద్యార్థి విభాగం పోరాటాన్ని, ముఖ్య నేతల ప్రకటనలు ఏమాత్రం కవర్ చేయని సదరు మీడియా ఆ కేసు క్రెడిట్ అంతా ముఖ్యమంత్రికి ఇవ్వడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి భగీరథపై పోక్సో కేసు నమోదైందన్న విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం నుంచి పలు మీడియా సంస్థలకు ఫోన్లు వెళ్లాయని, డిజిటల్ మీడియా, యూట్యూబర్లకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని కొన్ని పత్రికలు, ఛానళ్లకు ప్యాకేజీలు మాట్లాడేశారని ఆరోపణలొచ్చాయి. పోక్సో కేసు వార్తలు ప్రసారం చేయొద్దని, ప్రచురించవద్దని చెబుతూనే ఆ కేసును ఒక హనీ ట్రాప్ గా చిత్రీకరించారని సూచనలు అందాయి. కాసులకు కక్కుర్తిపడ్డ ఆయా సంస్థలు అలాగే ప్రసారం చేశాయి. అయితే టీ న్యూస్ తప్ప బండి కొడుకు వార్తను ఏ ఇతర ఛానల్ కూడా కవర్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే వార్తను తొక్కిపెట్టారు.
బండి సంజయ్ కొడుకు లైంగిక వేధింపులపై టీ న్యూస్ పోరాటం ఫలించింది. పోక్సో కేసు గత 3 రోజులుగా వరుస కథనాలు ప్రసారం చేయడంతో అసలు వాస్తవం ప్రజలకు తెలిసింది. బాధితురాలి తరపున బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని ప్రజల కళ్లకు కట్టడంతో కాంగ్రెస్ బీజేపీ మైత్రికి బీటలు వారాయి. ఎట్టకేలకు తోకముడిచి దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కలగజేసుకోవాల్సి వచ్చింది. పోక్సో కేసు విషయంలో సర్కార్ వైఖరిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిగించడంతో తప్పనిసరి విధిలేక స్పందించారు సీఎం రేవంత్. బండి భగీరథ్ నిర్వాకం ఇప్పుడే తనకు తెలిసినట్టుగా బిల్డప్ ఇచ్చేందుకు కవరింగ్ డ్రామాలు మొదలుపెట్టారు. పోక్సో కేసుపై చర్యలు తీసుకున్నట్టుగానే రేవంత్ హడావుడి చేశారు. ఉద్యమకాల నుంచి నేటి వరకు తెలంగాణ పక్షాన బాధితుల తరపున పోరాడుతున్న టీ న్యూస్ కు అటు ప్రజల నుంచి, సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై మొదట సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు మీడియాలో హడావిడి జరిగినా చివరికి దర్యాప్తు పర్యవేక్షణాధికారిని నియమించడంతోనే ప్రభుత్వం సరిపెట్టుకున్నది. ఈ కేసు పురోగతిని రోజు పర్యవేక్షిస్తూ విచారణ నివేదికను నేరుగా కమిషనర్కు సమర్పించాలని ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని పైకి చెబుతున్నా ఈ కేసును నీరుగార్చడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతున్నదని ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.